వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు అర కేజీ మటన్తో గోంగూర మటన్ వండుకుందాం. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న పల్లెటూరు స్టైల్లో గోంగూర మటన్ కర్రీ వండుతున్నానండి. ఎర్ర గోంగూర అయితే మటన్లోకి బాగుంటుంది. ముందు అర కేజీ మటన్ ఎర్ర గోంగూర శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. లేత మటన్ అయితే కూర రుచిగా ఉంటుంది. గోంగూర కూడా లేతగా ఉండేలా చూసుకోవాలి. అర కేజీ మటన్కు పావు కేజీ గోంగూర సరిపోతుంది. కావాలంటే మన రుచికి తగినట్లు ఎక్కువ తక్కువగా గోంగూర వేసుకోవచ్చు. గిన్నెలో నూనె వేడయ్యాక దాల్చిన చెక్క 4-5 లవంగాలు వేసి ముందే కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు కూడా నూనెలో వేసి ఫ్రై చేయాలి. కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేపాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. కొంచెం వేగాక మటన్ వేసి కలపాలి. తరువాత 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. ఈ కూరలో నూనె, ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుంది. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్యలో 2 సార్లు కలపాలి. మటన్లో నీరు ఊరి కూర చక్కగా మగ్గుతుంది. 5 నిమిషాలు ఉడికాక ధనియాలు, జీలకర్ర పొడి 2 స్పూన్లు వేయాలి. ఒక నిమిషం బాగా కలిపి లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్లో పావు గంట ఉడకనివ్వాలి. పావు గంట తర్వాత ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఇంకొక పావు గంట ఉడకనివ్వాలి. ఇలా అరగంట ఉడికాక మూత తీసి చూద్దాం. చాలా వరకు మటన్ ఉడికింది. ఇప్పుడు కూరలో గోంగూర వేసుకుందాం. ఈ ఎర్ర గోంగూర లేతగా ఉండి త్వరగా ఉడుకుతుందండి. కట్ చేయకుండానే కూరలో వేసి కలపాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పావు గంట ఉడకనివ్వాలి. 15 నిమిషాలు అయ్యాక గోంగూర బాగా ఉడికింది. ఇప్పుడు ఈ కూరలో మటన్ మసాలా 2 స్పూన్లు వేసి బాగా కలపాలి. కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు సిమ్ములో ఉడకనివ్వాలి. గోంగూర మటన్ గిన్నెలో వండుకుంటే 1 గంట సమయం పడుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మూత తీయకుండా ఉండాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాం. చాలా రుచిగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. వాసన అయితే సూపర్గా ఉంది. పుల్లగా, కారంగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది.